49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నదాతల కష్టాలను తీర్చి వారి వ్యవసాయ పనులకు ఆర్థిక అండగా నిలవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప వరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతాంగానికి అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అద్భుతమైన పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏటా 6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే 3 విడతల్లో కేంద్రం జమ చేస్తుంది. అమర రోజుల కథనం ప్రకారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి విజయవంతంగా 22 విడతల నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది లబ్ధిదారులైన రైతులు ప్రస్తుతం 23 విడతల డబ్బుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పథకం నిబంధనల పట్ల గ్రామాల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు వేరువేరుగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా అనే ప్రశ్న తరచుగా చాలా ఇళ్లలో తలెత్తుతుంది. సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తులో ఈ తీవ్రమైన ప్రభుత్వ చర్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. పీఎం కిసాన్ పథకం అధికారిక నిబంధనలను స్పష్టంగా పరిశీలిస్తే ఒక రైతు కుటుంబంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ కుటుంబం అంటే భర్త, భార్య, వారి మైనర్ పిల్లలు అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక కుటుంబం యూనిట్ కింద ఒకరికి మాత్రమే కేంద్రం ఈ డబ్బులను అందిస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరికి ప్రయోజనం దక్కదు. చాలా మంది అవగాహన లోపంతో భార్యాభర్తలు ఇద్దరు ఈ పథకం కింద పేర్లను నమోదు చేసుకుని అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారు. కానీ చట్టం ప్రకారం ఇది పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా తప్పుదోవ పట్టించి లబ్ధి పొందుతున్న అధికారులని గుర్తిస్తే తక్షణమే ఆ లబ్ధిదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. అంతేకాకుండా అప్పటి వరకు కేంద్రం అందించిన మొత్తం డబ్బును వడ్డీతో సహా కఠినంగా వెనక్కి వసూలు చేస్తారు. ఈ పథకం నిరంతరాయంగా పొందాలంటే లబ్ధిదారుని పేరు మీద తప్పనిసరిగా సాగు భూమి ఉండాలి. భూమికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉంచాలి. తాజా నిబంధనల ప్రకారం భూ ధృవీకరణ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలి. రైతులందరూ తాము ఈ కేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుకి లింక్ చేయడంతో పాటు డీబీటీ ఆప్షన్ను యాక్టివ్గా ఉంచుకోవడంతో ఎంతో ముఖ్యం. కొన్ని వర్గాల ప్రజలు ఈ పథకం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా లేదా పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగికి అయినా ఈ ఆర్థిక సహాయానికి అనర్హులు. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన రైతులు సైతం ఈ పీఎం కిసాన్ డబ్బులను పొందేందుకు ఏ మాత్రం అర్హత సాధించలేరు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఈ పథకం పరిధిలోకి రారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు లాంటి ప్రొఫెషనల్స్ కూడా ఏ ఆర్థిక సహాయానికి అనర్హులే. నెలకు 10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ జాబితాకు దూరంగానే ఉంటారు. అనర్హులు దరఖాస్తు చేస్తే అది వెంటనే తిరస్కరణకు గురవుతుంది. అలాగే ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు కలిసి ఉంటే డబ్బులు రావు. వేరువేరుగా ఉంటే, అంటే ఇక్కడ రేషన్ కార్డులు వేరువేరుగా ఉంటే అప్పుడు ఇద్దరు కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు. సెపరేట్ ఫ్యామిలీ కింద ప్రభుత్వం సాయం లభిస్తుంది.